నా పేరు రాగి అనిల్, నిజామాబాద్. ముఖ్యమంత్రి సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు మనస్ఫూర్తిగా. సార్, ప్రతి నెల చివరిలో మరి పింఛన్లు ప్రజలకు వస్తున్నటువంటి ఇప్పుడు మరి పింఛన్లు రావడం లేదు. మరి ప్రజలు మరి ఆ ఇంట్లో ఆ కొడుకు కానీ కూతురు కానీ లేని పక్షంలో మరి ఆ ఇంటి పరిస్థితి ఎలా వెళ్ళాలి సార్? వారికి జీవనోపాధ్యాయం లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ పింఛన్ మీద ఆధారపడి ఉన్నారు కొంతమంది. మరి సమయానికి పింఛన్లు వేస్తారని, వారికి న్యాయం చేస్తారని సీఎం గారికి నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరు బాధపడ్డా నేను చూసే వ్యక్తిని కాదు కాబట్టి ఈరోజు పింఛన్ల మీద చాలా మట్టుకు ప్రజలు వారికి ఒక పెద్ద కొడుకులాగా మీరు ఉండి, సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను ఒకటి, మీరు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉండి వారికి మరి పింఛన్లు ప్రతి నెల ఫస్ట్ లోపు ఇవ్వగలరని కోరుతున్నాను. మరి ఇప్పటి వరకు పింఛన్లు వాడలేవు. ఇవాళ తారీఖు వచ్చే వరకు అంటే డేట్ వచ్చే వరకు అంటే 5వ తారీఖు. మరి అలాగే ఆటో సోదరులకు కూడా న్యాయం చేయగలరని కోరుతున్నాను. ప్రతి ఆటో సోదరులకు నెలకు 10,000 ఆదాయం వారికి కూడా చేకూర్చాలని కోరుతున్నాను. అలాగే ఈ వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను నిజామాబాద్ ఇండిపెండెంట్ క్యాండిడేటు, నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. ఇది తప్పుగా మాట్లాడితే క్షమించండి, సీఎం గారికి నేను కోరుతున్నాను. ప్రతి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు, పెద్దవారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూడండి, న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. థ్యాంక్ యూ. జై హింద్.